అయితే ఇవన్నీ తర్వాత పక్కన పెడితే వీళ్ళు క్రైస్తవులే. క్రైస్తవ ఒక స్త్రీ, ఆవిడ పేరు కీర్తన అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియదు కానీ నేను చూశాను ఆ వీడియో. ఆవిడ వీళ్ళ గురించి, వీళ్ళు ఈ సాయం రోజు ఏ వీడియో అయితే పెట్టాడో ఆ వీడియో గురించి బాధపడుతూ ఈ క్రైస్తవ స్త్రీ ఈ కీర్తన ఈవిడ కొన్ని మాటలు చెప్పింది, వినండి మీరు. అందుకే లాస్ట్ వరకు చూడండి వీడియో. అలాంటి దేవుడు అంత జ్ఞానాన్ని మీకు అనుగ్రహించారు. ఓకేనండి. అయితే ఈ సంగతి ఉపమానంగా తీసుకుని, ఇప్పుడు మీరు మాట్లాడినట్లుగా పువ్వుల సంగతి ఉపమానంగా తీసుకుని, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళు రోడ్ల పడి తిరుగుతారు అన్నట్లుగా మీరు మాట్లాడారు. ఆ మాటలకు వారంతగా రియాక్ట్ అయ్యారు. సాలేమయ్య గారు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రోడ్ల పడ తిరిగే వాళ్ళు బజారోళ్ళు అయితే చాలా మంది, అంటే 100 మందిలో 30% దైవ సేవకురాళ్ళు కూడా, దైవ సేవకురాలు కుటుంబాలు కూడా, సేవకుల కుటుంబాలు సేవకురాలు పువ్వులు పెట్టుకుంటున్నారు. సో సేవకురాళ్ళు 30%. ఇక విశ్వాసంలోకి వస్తే 100%లో 90% చక్కగా అలంకరించుకొని చర్చికి వెళ్తూ ఉంటారు. వారు పువ్వులు కథ కార్యాల్లో నింటి, అలాగే శుభకార్యాల్లో నింటి ప్రతిది కూడా వారు పువ్వులు లేకుండా వారి కార్యాలు చాలా మంది విశ్వాస జీవితాలు జరగవు. మరి వీరందరి సంగతి ఏంటి గారు? ఇప్పుడు ఆ పువ్వులోడుకి ఆ పాస్టర్ గారు చెప్పారు, ఎవరు కొన్నారు ఇక్కడ అంటే ఆయన ఏదో ఉన్నారన్నారు, మీరు అన్నారు. అయితే మరలా తిరిగి వచ్చి కొనరయ్యా, వారు కొనడానికి రోడ్ల మీద తిరగడానికి పువ్వులు ఎట్టుకుంది, ఇవన్నీ అవసరం కాదేమని నాకు అనిపిస్తుంది గారు. ఎందుకనంటే మీకు తెలుసు, మీకు ఎలా బోధించితే ప్రజల మనసుల్లోకి దేవుని వాక్యాన్ని మీరు పంపుతారో మీకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. నేను చెప్పడానికి, ప్రశ్నించడానికి రాలా, బాధను వ్యక్తం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళకి కించపరచాలనో లేకపోతే ఇంకోటి కాదు. విన్నారు కదా, ఒక క్రైస్తవ స్త్రీ, ఆవిడకి కూడా ఈ సాయం రాజు మాటలు బాధ కలిగించాయి. అయితే ఆవిడ కొన్ని అప్పుడప్పుడు ఆవిడ కూడా జాన్ పాల్ లాగా నిజాలు మాట్లాడుతుంది, కొంచెం సిన్సియారిటీ ఉంది. అయితే ఈవిడ వీడియో వేసానంటే నేను మీ క్రైస్తవ స్త్రీ బాధపడే విధంగా ఉన్నాయి నీ మాటలు అని చెప్పడానికి వేశాను. మళ్ళీ ఆవిడ మీద పగబట్టకండి, మీరు మీకు బాగా పగబడడం అలవాటు కదా, జాన్ పాల్ అలాగే చేశారు. నిజాయితీగా మాట్లాడాలంటే మీరు పగబడతారు. ఆవిడ మీద ఇప్పుడు నేను ఈ వీడియో ప్లే చేశానని ఆవిడ మీద పగలబట్టి కక్షలు కట్టి మళ్ళీ ఆవిడకి ఫోన్లు చేసి ఆడంగోళ్ళలాగా మాట్లాడకండి, అర్థమైందా? నిజం చెప్పింది ఆవిడ. నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించండి. ఇలాగ అబద్ధాలు ఆడుకుంటూ పోతే పూర్తిగా అసలు లేదు గౌరవం. ఇప్పుడు అసలు మీకు గౌరవమే లేదు. అక్కడక్కడ ఇగో ఇలాంటి కీర్తన, ఈ తర్వాత జాన్ పాలు అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళు బట్టి ఇంకెక్కడ నడుస్తుంది మీ క్రైస్తవం. ఇప్పుడు ఆవిడే ఒప్పుకుంది, ఏమని ఆవిడే చెప్పింది కదా, ఒప్పుకోవడం కదా, చెప్పింది అనాలి. ఎందుకంటే మనలోనే గృహప్రవేశాలకి చాలా మంది అలంకరించుకొని వస్తారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆవిడది అన్నది. ఇంకో విషయంకి వస్తే మేరీకి ఫుల్గా పువ్వులతో అలంకరించిన ఫొటోస్ ఎన్నో ఉన్నాయి. తర్వాత యేసుకి ఈ మధ్యన మీరు పూజలు చేసేస్తారు. మరి ఇవన్నీ ఏంటైతే మేరీకి పువ్వులు అలంకరించారు కదా, నువ్వు బజారు అనే మాట ఎంతమందికి వర్తిస్తుందో తెలుసా? ఆఖరికి నీ దేవుళ్ళతో సహా వర్తిస్తుంది. సమాధుల మీద కూడా పువ్వులు అలంకరిస్తారు. క్రిస్మస్ పండుగ వస్తే పువ్వులతో అలంకరిస్తారు. సమాధుల మీద పూలు అలంకరించారు. బజార్ సమాధులు అంటారు వాటిని. బజార్ సంబంధికులాలు నువ్వు వాడే ఒక మాట నీ దేవుడికి కూడా వర్తిస్తుంది. అసలు మీ క్రిస్టియన్స్ ఎందుకు కూరుకుంటున్నారో నాకు అర్థం కాదు. అసలు మాకంటే ముందు మీ వాళ్ళే నిన్ను తీసుకెళ్ళి ముందు లోపల వేయించాలి. అసలు ఈ పాట వినండి ఒకసారి. యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో ఇప్పుడు నేను చెప్పిన అంటున్నారు, ఆ విషయాలు మీకు చెప్తున్నా. ఇంకా ఇప్పుడు ఏమంటున్నా విన్నారుగా, వాడిపోక ముందే ఆమెను వాడుకోవాలంట. మనం ఎందుకు వాడుకుంటాం? మనం ఆల్రెడీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి వాడుకునే బ్యాచ్ ని వదిలేసి వచ్చాం. చూసారా, దొరికాడు చూసారా? వాడుకోకముందే నన్ను వాడుకో, వాళ్ళు పోకముందే నన్ను వాడేసుకో అనేది ఈ బజార్ పాట ఎవరు కనిపెట్టారు? వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాడిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా. నువ్వు బజార్ పాట అన్నావు కదా, ఆ పాట ఎవరిది? మాదా? ఆ పాట మీద ఎన్ని ట్రోల్స్ వచ్చాయిరా, ఇంత పచ్చి అబద్ధాల కోరు. ఇంకో విషయం అన్నాడు చూడండి, అందువరే మీరు నలుగురు నమ్మేవి చెప్పుకోండి. అబద్ధం ఆడామంటే అతికినట్టుగా ఉండాలా, అర్థమైందా?
అందరూ మొహం మీద ఉమ్మేసినట్టు ఉండకూడదు అబద్ధాలు. ఇప్పుడు ఎవరైతే తెలిసినట్టు అయ్యాడు అలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి. అర్థమైంది? నువ్వు ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి లేనిపోవన్నీ ఇప్పుడు తీసుకొస్తాను. పద పద వెళ్దాం పద. నాకేం భయం లేదు. నా వైపున ధర్మం ఉంది, నా వైపు న్యాయం ఉంది, నా వైపు నిజం ఉంది. పద. నాకే నువ్వు బెదిరెత్తావు కదా, నాకు కేసులు పెడతాను నీ మీద. ఇప్పుడు నేను ఎడతాను. నన్ను ముంజా అన్నావు, పాన్ పరాకు అన్నావు, ప్రూఫ్ లేవన్నీ అన్నావు. అవన్నీ నాకు నిరూపించాను నువ్వు. ఇంకేమంటున్నాడు వీడు? ఇది చూడండి, అదనమాట. ఆ పాట ఎవరు రాశారు? మీ క్రైస్తవులు రాసిన పాట. అదే చూపిస్తాను. ఈ విధంగా ఇంకో మాట అన్నాడు చూసారా, మనం ఈవెంట్ మనం ఎందుకు వాడుకుంటాం? మనం ఆల్రెడీ నన్ను వాడుకుంటాడు. ఈవెంట్ మనం ఎందుకు వాడుకుంటాం? భాష ముఖ్యం. చూడండి, ప్రేమ మతం ఆల్రెడీ ఇలాంటి బ్యాచ్ని వాడుకొని వదిలేసి మతంలోకి వచ్చాము అంటే ఇది ఎంత యాదవో చూడండి. ఆల్రెడీ అంటే వీళ్ళు చెప్తారు కదా, మేము తాగుబోతున్నాము, తిరుగుబోతున్నాము. మీరు ఇప్పుడు కూడా అదే కదా మన జరిగింది. అదే ప్రూఫ్తో సహా, ఎవిడెన్స్తో సహా వచ్చేసింది. మీరు ఎప్పుడు తాగుబోతులు, తిరుగుబోతులే మీరు. ఇందులో ఎవడో ఒకడో ఉంటే ఉండొచ్చు, మళ్ళీ నా మీద ఫీల్ అయిపోతాడు. ఇదనమాట. చూసారు కదా, వీడు అంతకుముందు ఇలాంటి బ్యాచ్ని వాడుకొని వదిలేసి మతంలోకి వచ్చాడట. విన్నారా? అంటే ఎంత యాదవో ఆలోచించండి. ఆడ నోటితోనే చెప్పాడు. ఓకేనా? ఎంత చిన్న జీవితాలు నాశనం చేశాడో, ఎంతమంది ఆడో జీవితాలు నాశనం చేశాడో, ఎంతమందికి వీడు ఇచ్చే మోసాలు చేసుకొని ఇందులోకి వచ్చాడు. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు కూడా అవే చేస్తున్నాడు. వీడు మారిపోయాడు. ఇది ప్రేమ మతం అట. తర్వాత ఇప్పుడు విన్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ రాజు న్యూస్ తెలుగు ఛానల్లోని ఛానల్స్ ఇప్పుడు ఛానల్ మీద పడ్డాడు. వాళ్ళని ఎందుకంటావరా? తప్పులన్నీ మీరు చేస్తే తప్పు ముందు మీరు కదా దొరుకుతారు. ఛానల్స్ వాళ్ళని మరి ఇంక వీళ్ళ గురించి ఎవరు నిజాలు మాట్లాడినా వీళ్ళు జీర్ణించుకోలేరు. వాళ్ళు క్రైస్తవులైనా పగబడతారు. జాన్ పాల్ ఏం చేశారు? జాన్ పాల్ మీద ఎంత కక్ష కట్టారు వీళ్ళు, ఆఖరికి దొరికిపోయారు. నిజమైతే ఒకటే మీకు చూడండి, నీతి ఎప్పుడు గెలుస్తుంది. ముందు అవినీతి గెలిచినట్టుగా అనిపిస్తుంది, అది తర్వాత ధర్మమే గెలుస్తుంది. నీకు అర్థమైందా? అవినీతి ఎప్పుడు గెలదు, అధర్మం ఎప్పుడు గెలదు, ధర్మమే గెలుస్తుంది. ఆల్రెడీ తప్పు చేసినోడు గురించి ఇప్పుడు ఎవరైతే ఈ పువ్వుల గురించి మాట్లాడాడో, అసలు పువ్వులు అమ్ముకున్నాడు మీ చర్చిల దగ్గరికి ఎందుకు వస్తాడు? నాకు అర్థం కాదు. ఇది రాజకీయ ఆలోచించండి. ఇదంతా శాలెం రాజు పుట్టు వెళ్ళిన కదే కదా. పువ్వులు అమ్ముకున్నాడు చర్చి దగ్గరికి ఎందుకు వెళ్తాడు? అడిగి తెలియదా ఎక్కడ పువ్వులు బేరం అవుతుందో? వీళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదా? వీళ్ళు బొట్టు ఉండదు, కాటు ఉండదు, పువ్వులు ఉండదు, వీళ్ళు కొనుక్కోండి మనకు తెలియదా? పువ్వులు అమ్ముకోండి అక్కడికి ఎందుకు వెళ్తాడు? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గుడి దగ్గరకో, దేవాలయంకో, పిల్లల దగ్గరకో, పేరెంట్ల దగ్గరకో, మన హిందువుల దగ్గరకు వస్తాడు. ఇక్కడికి ఎందుకు వెళ్తాడు? ఒక కథ అల్లుకొని ఇలాగ మన హిందూ స్త్రీలని అవమానించినోడు క్షమాపణ చెప్పలేదు సరికదా. ఈ క్షమాపణ చెప్పనోడికి, ఈ తప్పు చేసినోడికి ఇంతమంది హిందూ స్త్రీలని పువ్వులు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో పువ్వులు పెట్టుకున్న స్త్రీల్ని అవమానించాడో, బజారు మనుషులు, బజారు సంబంధికులని, అలాంటోడు సపోర్ట్ చేస్తున్నాడు వీడు. తప్పు అని చెప్పకపోగా, కీర్తన చెప్పిందా తప్పని చెప్పిందా ఆవిడ? చెప్పకపోగా ఎంకరేజ్ చేస్తున్నాడు. ముందు ఈయన తీసుకెళ్ళి వెయ్యాల. ఇలాంటి తప్పులు ఎంకరేజ్ చేయకుండా ఇంక జీవితంలో చేయడు అనమాట. చూసారా, ఈడ వయసు తగినట్టు అది తప్పని చెప్పకపోగా తప్పు కాదని చెప్తున్నాడు. అది తప్పని ఇది ఇలా నువ్వు చేయకూడదు, ఇది ఎంతవరకు కరెక్టు, ఇలా చేయడం వల్లే కదా ఇంతవరకు వచ్చింది మన క్రైస్తవం. ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నాయా క్రైస్తవ్యంలో? ఇలాంటి గొడవలు ఇలాంటివి ఉన్నాయా? ఇలా మాట్లాడడం వల్లే కదా అసలు హిందూ స్త్రీలను ఎవరినైనా ఇంత మనం కూడా ఒకప్పుడు హిందువులు ఈడు బుద్ధి చెప్పకపోగా తిరిగే తప్పు కాదంటున్నాడు. అది తప్పు కాదట. నన్ను బెదిరిస్తున్నాడు, నా మీద కొంతమందిని ప్రయోగించాడు కూడా. అది కూడా నేను చూపిస్తాను చూడండి. అయితే తప్పు కాదని ఈడు అన్నాడు కదా, తప్పు కాదని చెప్పాడు కాబట్టి ముందు ఈయన తీసుకెళ్ళి లోపల వేయండి, మొత్తం మన అందరం కలిసి ఈడ మీద కేసు పెడదాం. నాది పర్సనల్గా ఉంది, నాకు పర్సనల్గా బాగా తిట్టాడు వీడు. వీడు వయసుకు తగ్గ తీడు, నా తండ్రికి వయసేడు, ఆడికి కూతురు మనవలు అందరూ ఉండే ఉంటారు. ఇవన్నీ ఉండి ఈడు స్త్రీ గురించి ఈ ప్రేమ మతం మానవత్వం ఉన్నాడు ఎలా మాట్లాడుతుండో చూడండి ఒకసారి. మరి మీరు ప్రేమ మతం కదరా, మీరు ఎవరేమన్నా మీరు ఇలా రియాక్ట్ అవ్వకూడదు కదా. మీరు ఇప్పుడు దేవుళ్ళు అయిపోయారు కదా, ఇలా మాట్లాడితే ఎలాగా? అదనమాట. కాబట్టి అందరికీ నేను చెప్తున్నది ఒకటే, ముందు వీడి మీద అయితే కేసు పెట్టండి. ఫస్ట్ ఈ తప్పు చేసినాడు కానీ తప్పును సమర్థించినాడే పెద్ద దోషి. ముందు వీడి మీద కేసు పెట్టండి. నేను ఎలాగో పెడతాను, ఎందుకంటే నాకు నానా రకాల దుర్భాషలు ఆడాడు వీడు. కాబట్టి అందరూ కొంచెం ఆలోచించండి.
ఇద్దరి మీద కూడా కేసు పెట్టండి. నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చారు వీళ్ళు. వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు వీడి ఛానల్లోనే వచ్చింది అది. నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడు వీడు. చాలా దారుణంగా మాట్లాడించాడు. నేను ఎక్కడైనా కనబడితే నన్ను ఏదో చేసేస్తారట. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే కనుక హిందువులకే కాదు అన్ని మతాలకి అందరికీ కూడా ప్రమాదకరం. వీళ్ళు విష పురుగులు, వీడు విష సర్పం వీడింకాను. కాబట్టి హిందూ స్త్రీలు, హిందువులారా అందరూ మేల్కోండి. వీళ్ళిద్దరి మీద కేసు పెట్టండి. కేసు పెట్టకపోతే ఇంకొకరు అంటారు, ఈరోజు పువ్వుల గురించి అంటాడు, రేపు గాజుల గురించి అంటాడు, ఇంకొకటి అంటాడు. ఇలా మనం వదిలేయడమేనా? ఇంతేనా మనం? మరి మనకు పౌరుషం రోషం లేదా? చెప్పండి. కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నది ఇదే, నేను ఎవరికి రిక్వెస్ట్, ఎందుకంటే ఇది అందరికీ అన్నాడు కాబట్టి అందరికీ రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండి. రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి కేసులు పెట్టండి. కేసులు పెడితే తప్ప ఈ మన హిందూ జాతిని, మన హిందువులు బతకనివ్వరు. ఇలాగే మాట్లాడుతూ పేలుతూ ఉంటూ మన హిందుత్వాన్ని కించపరుస్తూ ఉంటూనే ఉంటారు. ఈరోజు మన అలంకరణ మీద పడ్డారు, పువ్వుల మీద, మనం ఏదైతే మన 5వ తరం మీద పడ్డారు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకోండి, కేసులు పెట్టండి. హిందూ స్త్రీలారా, ఎవరెవరైనా సరే, హిందూ స్త్రీలే కాదు, ముస్లిం స్త్రీలే కాదు, ఎవరెవరైతే పువ్వులు పెట్టుకుంటారో అందరూ పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ సంబంధికులు అన్నాడు. కాబట్టి అందరూ ముందుకు రండి, కేసులు పెట్టండి. పెట్టకపోతే వీళ్ళ ఆగడాలను మనం ఆపలేము. జై శ్రీరామ్.